హాయ్ గైస్, రెట్రో మూవీ రివ్యూ అనమాట. సో స్ట్రీమింగ్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే అంత పెద్దగా నచ్చలేదు గైస్. ఎందుకంటే సూర్య గారి ప్రీవియస్ ఫిలిమ్స్ నుంచి చూస్తున్నాను, ఎందుకో తెలియదు అంత మంచి హిట్ అయితే రావట్లేదు. అండ్ బాగా లాస్ట్ లో దెబ్బ కొట్టింది ఏంటంటే కంగువ. మనం చాలా ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం, అది దెబ్బతీసింది. దాని తర్వాత దీని నుంచి కొద్దిగా వస్తుందేమో అనుకున్నాం, కానీ ఇది కూడా మొత్తానికైతే కూల్చి పడేసింది అని చెప్పొచ్చు. చాలా లాగ్ అనిపించింది ఫిలిం. అసలు ఆ కంటెంట్ కి దానికి సంబంధం లేదన్నట్టు అయితే అనిపించింది. అండ్ మాట్లాడితే ఫైటింగ్ అంటారు, మామూలు ఫైటింగ్ కాదు. అసలు మొత్తం ఫైటింగ్ అయితే కామన్ అయిపోయిందిలే, గానీ ఒక దాని మీద ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. అండ్ స్క్రిప్ట్ ఎందుకో సక్కంగా లేదన్నట్టు అయితే అనిపించింది అనమాట. ఏదో ఆ మొత్తం ఒకేసారి అన్ని షార్ట్స్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా అయితే అనిపించింది అనమాట నాకు. ఇక మూవీ అయితే నాకు అంత పెద్దగా అయితే నచ్చలేదు గైస్. అండ్ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన ఓడైతే చిన్నప్పటి నుంచి ఒక పెద్ద రౌడీ అనమాట, మామూలుగా ఉండదు. సో తన లైఫ్ లో ఏంటంటే హీరోయిన్ పరిచయం అయిన తర్వాతకి సో ఇవన్నీ వదిలేసి ప్రశాంతమైన లైఫ్ ని లీడ్ చేద్దాం అనుకుని ఉంటాడు, కానీ అది జరగదు. తర్వాత ఏమైంది అనేదే స్టోరీ అనమాట. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే నాకైతే అంత పెద్దగా నచ్చలేదు గైస్. అండ్ చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను మూవీ విషయంలో. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే సూర్య గారి లుక్స్ ఉన్నాయి చూడండి, ఒక క్లాసిక్ లుక్స్ అని చెప్పొచ్చు, అదిరిపోయే లుక్స్ అయితే. అండ్ యాక్టింగ్ వైజ్ అయితే ఇరగ్గొట్టేశారని చెప్పొచ్చు. అండ్ నాకు ప్లేసెస్ ఎక్కడ అనిపించాయి అంటే సాంగ్స్ కొద్దిగా బెటర్ ఫీలింగ్ వచ్చేసాయి. అలాగే క్యారెక్టర్ వైజ్ పరంగా కూడా అందరూ కొద్దిగా సపోర్టివ్ రీల్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ నాకు సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ అనిపించింది. క్లైమాక్స్ ఓకే గాని అయితే అనిపించింది అనమాట. ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే మొత్తం ఫైటింగ్ సీన్స్ లెక్క ఉన్నా కూడా మనకి స్క్రిప్ట్ అనేది సక్కంగా లేదన్నట్టు అనిపించింది. అండ్ దాంతో పాటు మొత్తం ఓవరాల్ గా అయితే ఫస్ట్ హాఫ్ అయితే మామూలు లాగా అనిపించలేదు, చాలా లాగా అనిపించింది. అండ్ మనకి ఇంకో విషయం ఏంటంటే అండ్ మూవీ రన్ టైం కూడా చాలా ఎక్కువ ఉన్నట్టు అయితే అనిపించింది. సో సింపుల్ గా ఫినిష్ చేస్తే బాగుండు, ఆ మూవీకి తగ్గట్టు ఆ సింపుల్ రన్ టైం అయితే బెటర్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ దీనికి రేటింగ్ వచ్చేసి నేను 5 అయితే 2.5 అయితే ఇస్తున్నాను గైస్.